జై గురుదత్త. అందరికీ శుభోదయం. దత్తభక్తికి వయస్సుతోటి ప్రమేయం లేదండి. కొంత పూర్వజన్మ సుకృతము మరియు ఈ జన్మలో దత్తాత్రేయుల వారి పాదాలపైన మనం చూపు నిలిపి అచంచలమైన విశ్వాసము, దృఢమైన భక్తితో వారి నామస్మరణ చేయగలిగితే తప్పకుండా మనకి దత్తానుగ్రహం కలుగుతుంది అనడంలో ఎటువంటి సంశయము అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక 2.5-3 నెలల క్రితం ఒక చిన్న కుర్రాడు, అంటే నాతో కంపేర్ చేసుకుంటే నేను 60 ఏళ్ల వాడిని కాబట్టి నాతో కంపేర్ చేసుకుంటే చిన్న కుర్రవాడే, నిజంగా కూడా చిన్న కుర్రవాడే. అబ్బాయి శ్రీహర్ష అని పేరు. ఈ అబ్బాయి దత్తభక్తి ఎటువంటిదంటే, భారతదేశంలో ఉన్న దత్త ఆలయాలు, క్షేత్రాలన్నీ కూడా గూగుల్ మ్యాప్స్లో పిన్నింగ్ చేశాడు ఇతను. అంతేకాకుండా ఒకరోజు నాకు మెసేజ్ చేసి ఫోన్ చేశాడు, శ్రీపాద్ గారు, మీకు హైదరాబాద్కి దగ్గరలో ఎంత దూరం అనేది కరెక్ట్గా నాకు తెలీదు, ఒక దత్త ఆలయం ఉంది, శిథిలావస్థలో ఉంది, కీర్తి వల్లభ గారు దాని గురించి ఒక వీడియో కూడా చేశారు, అది మీకు పంపిస్తాను, వీలైతే ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చి ఒక వీడియో చేయండి, దానివల్ల ఆ దత్త ఆలయం అభివృద్ధికి నోచుకుంటే అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదన్నాడు. గొప్ప విషయం చూడండి, చిన్న పిల్లవాడు దత్తానుగ్రహం చూడండి అతని మీద ఎంతలా ఉందో. మనలో మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను, దత్త మార్గంలో ఉన్నాను, మాకెప్పుడు దత్తానుగ్రహం కలగలేదు, ఇంత చిన్న పిల్లలకి కలుగుతుందా అంటే, అదే వారి భక్తి, అదే వారి శ్రద్ధ, అదే వారి విశ్వాసం. కాబట్టి దత్తానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదే కారణం చేత ఈరోజు ఆ ఆలయం ఎక్కడుందా అని వెతుక్కుంటూ నేను మా ఆవిడ యథావిధిగా కారు తీసుకొని బయలుదేరాం. దాదాపుగా మా ఇంటి నుంచి 72-73 కిలోమీటర్లు చూపిస్తోంది. ఎక్కడుందో మార్గం చూపిస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కూడా పెడతాను. అయితే కీర్తి వల్లభ గారు పంపించినటువంటి ఆ వీడియో, అంటే వారు చేసినటువంటి వీడియో పంపించింది శ్రీహర్ష. అది చూసిన తర్వాత మనసు తరుక్కుపోయింది. దత్తుడి ఆలయం శిథిలావస్థలో ఉంది, అక్కడ ఒక చిన్న పంచలోహ విగ్రహం కూడా ఉంది. కీర్తి వల్లభ గారు వారి కుమార్తె 10 ఏళ్ల క్రితం మాట వెళ్ళి ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేసి స్వామివారి యొక్క పూజా వస్తువులన్నీ తోమి శుభ్రంగా కడిగి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి వచ్చారని ఆ వీడియో ద్వారా నేను తెలుసుకున్నాను. అది చూసి వెంటనే కీర్తి వల్లభ గారికి మనసులోనే నమస్కారం చేసుకున్నాను. మీరు అడగవచ్చు, అంటే ఒక అతను నన్ను ఇంతకుముందు ఒక ప్రశ్న వేశాడు, అందుకనే ఇవాళ ఈ టాపిక్ మనకి. ఒక ఆయన ఏమన్నాడంటే, ఏమండి చాలా చోట్ల చూశాను, దత్తాత్రేయ స్వామి వారి ఆలయాలు ఎందుకండి వెలవెలపోయి ఉంటాయి, బోసిపోయి ఉంటాయి, మిగతా ఆలయాలు అలా ఉండవు, చాలా దివ్యంగా వెలిగిపోతూ ఉంటాయి అని అంటే, ఒకటే ప్రశ్న వేశాను నేను. ప్రశ్నకు ప్రశ్న జవాబుగా వేశాను. ఏమండి, చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను. వెళ్ళానండి అన్నాడు. అయితే మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళారా, స్కూలే మీ దగ్గరికి వచ్చిందా అన్నాను. అదేంటి, స్కూల్ మన దగ్గరికి ఎందుకు వస్తుంది, స్కూల్ దగ్గరికే మనం వెళ్ళాలి అన్నాడు. ఎందుకు వెళ్ళాలి అని అన్నాను. అంటే మనం విద్య నేర్చుకోవాలంటే వెళ్ళాలి అన్నాడు. మరి అలాగే అది మనం విద్య జీవనానికి సంబంధించిన విద్య. రేపు పొద్దున BA, BCom, CA, ICWA లేకపోతే ఇంజనీరో డాక్టరో చదివితే ఈ జీవితానికి కావలసిన భుక్తి సాధించుకోవడానికి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన ధనార్జన కోసం. మరి ఆత్మకు కావలసిన భుక్తి ఎటువంటిది?
మోక్షమే ఆత్మకు కావలసినటువంటి భుక్తి. ఆ భుక్తి సంపాదించుకోవడానికి సద్గురు అయిన దత్తాత్రేయుల వారి దగ్గరికి మనం వెళ్ళాలా, ఆయన మన దగ్గరికి వస్తాడా, ఆలయం మన దగ్గరికి వస్తుందా అని అడిగాను. ఆయన నివ్వరపోయి ఒక మాట అన్నాడు, అయ్యా ఏమనుకోకండి, నేనే పొరపాటుగా మాట్లాడాను, కానీ మరి ఇంతమంది దత్తభక్తులు ఉంటే ఆలయాలు ఇలా ఎందుకున్నాయి అని అంటే, ఏమండి మాట ప్రశ్న కరెక్ట్గా అడిగారు, నేను ఒక్కడనే కాదు అనేక మంది దత్తభక్తులు ఉన్నారు. ఇగో ఇప్పుడు శ్రీహర్ష గారు ఆయన గూగుల్ మ్యాప్స్లో పిన్నింగ్ చేయడం అంటే ఎంత ఆయన రీసెర్చ్ చేసి ఆ పిన్నింగ్ చేసి ఉంటాడు. ఎందుకు చేసుంటాడంటే మనందరం దత్తభక్తులు అందరం ఏదో ఒక సమయంలో అందులో ఏదో ఒక ఆలయానికి వెళ్ళి దర్శించి ఆ ఆలయం ఒకవేళ శిథిలావస్థలో గనక ఉంటే జీర్ణోద్ధరణ చేయడానికి కావలసినటువంటి మన చేతనైనంత సహాయం అందించడానికి ఒక అవకాశం కలుగుతుంది. పలానా చోట దత్త ఆలయం, దత్త క్షేత్రం, దత్త మందిరం ఉంది అని తెలిస్తే వెళ్తాం. తెలియకపోవడమే అజ్ఞానం. ఇది కూడా ఒక రకమైన అజ్ఞానం కింద ఉండిపోతుంది. మనకి తెలియదు, ఎప్పటికీ మనం వెళ్ళం. ఆ దత్త ఆలయాలు, ఆ దత్త క్షేత్రాలు వెలవెలబోతూనే ఉంటాయి. అలా జరగకూడదనే అనేక మంది దత్తభక్తులు అనేక దత్తక్షేత్రాలు, ఆలయాలు, మందిరాలు తిరిగి అవి ఎక్కడున్నాయో, వాటి విషయాలు ఏంటో, ఎలా వెళ్ళాలో, అక్కడ ఏమన్నా వస్తువులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అనేక రూపాలుగా దత్తభక్తులందరికీ కూడా అందే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే నాకు 60 ఏళ్ళు, నాకు ఇంకా ఎంత జీవితం మిగిలింటే అంత నేను దత్త సేవలో ఉంటాను. నా తర్వాత అయినా ఎవరైనా ఇవి దర్శించాలంటే వాళ్ళకి ఈ వివరాలు తెలియాలి. నా తర్వాత అయినా ఎవరైనా మహాదత్తభక్తులు ముందుకొచ్చి ఒక ఆలయాన్నో క్షేత్రాన్నో జీర్ణోద్ధరణ చేయాలి, పునరుద్ధరణ పనులు చేపట్టాలి అంటే వాళ్ళకి అది ఎక్కడుంది, ఏమిటి వివరాలు తెలియాలి, ఎలా వెళ్ళాలి తెలియాలి అనే ఒక దత్తుడి మీద ఉన్న ఒక భక్తితోటి చేస్తున్న పనులే. శ్రీహర్ష గారు, మీరు నాకంటే వయస్సులో చాలా చిన్నవారు గనక నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దత్తాత్రేయుల కృప, ఆశీర్వాదము, అనుగ్రహము మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా నిలిచి ఉండి మీరు దత్తభక్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించి దత్తుడి కరుణా కృపా కటాక్షాలకు ఎల్లవేళలా నోచుకొని ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆ దత్తాత్రేయుడిని కూడా అదే వేడుకుంటున్నాను. పెద్ద గోల్కొండ దగ్గర ORR దిగాము. ఇప్పుడు మనం చిన్నజీయర్ స్వామి వారి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆశ్రమము దాటుతున్నాము. మనం జడ్చర్ల రోడ్లోకి వెళ్ళిపోవాలి. కీర్తి వల్లభ గారు కానీ, అలాగే ఇంకా ఎంతోమంది గుప్తంగా దత్త సాధన చేస్తున్నటువంటి, దత్త సేవ చేస్తున్నటువంటి అనేక మంది మహా దత్తభక్తులు ఉన్నారు. వారు ఎవరు కూడా బయటికి తెలియనివ్వకుండా వారి సేవా కార్యక్రమం అనేది నిర్వర్తించుకొని వెళ్ళిపోతున్నారు. అటువంటి మహనీయులందరికీ, మహాదత్తభక్తులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా అనుమానం నిజమేనండి. టోల్ గేట్కి జస్ట్ యువతల ఒక రైట్ టర్న్ చూపిస్తోంది. ఎదురుకుండా మీరు టోల్ గేట్ చూడవచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్ రైట్, ఓకే. అది టోల్ గేట్ అండి, ఎదురుకుండా కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము, గ్రామం రామేశ్వరం, రాయకల్, సువర్ణ భూమి అని రాసుంది. సో ఈ రోడ్లో మనకి 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది మనం 4 కిలోమీటర్స్ ఇలా వెళ్దాం రండి. గూగుల్ మ్యాప్స్ ఇంకా 3 కిలోమీటర్లు చూపిస్తుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్
కాకపోతే ఇదిగోండి ఈ తార్ రోడ్డు వదలకుండానే వెళ్తున్నాం. పెద్దగా జనసంచారం లేదు, మధ్యాహ్నమనో లేకపోతే సెలవులనో. రేపు దత్త పౌర్ణమి. దత్తుడు మనల్ని ఎక్కడికి అనుగ్రహించి ఎక్కడ దత్త పౌర్ణమి, దత్త జయంతి ఉత్సవాలు దర్శించుకునే విధంగా తీసుకువెళ్తారో మనకు తెలియదు. ఇప్పుడైతే ఈ దత్తక్షేత్రం చూడడానికి వెళ్తున్నాం, రండి. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. మనం రామేశ్వరం గ్రామం పొలిమేరల్లోకి వచ్చేసాము ఆల్రెడీ. అంటే ఊళ్ళో లోపలికి వెళ్ళాలి. నాకు తెలిసి ఇక్కడి నుంచి గ్రామ సరిహద్దు ప్రారంభం అనుకుంటాను. శివపార్వతులు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కనబడుతున్నారు. నాకు తెలిసి అందరు అటే వెళ్తున్నట్టున్నారు, ఆలయం వైపే. ఇవాళ ఏదో స్పెషల్ ఉన్నట్టుందండి. చాలా వెహికల్స్ వస్తున్నాయి ఆలయం వైపు. చూద్దాం రండి. ఎదురుకుండానే ఆలయం ఉందండి. చాలామంది ఉన్నారు ఇక్కడ, రండి చూద్దాం. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఎదురుకుండా నందీశ్వరుడు అయితే దివ్యంగా ఉన్నాడు. రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. క్షేత్రపాలకులు ఎవరో చూడాలి. రామలింగేశ్వర ఆలయంలోకి అయితే వచ్చాము, కానీ ఎక్కడా దత్తాత్రేయుల వారు కనబడలేదు. ఇక్కడ చూడండి, ఇంత పబ్లిక్ ఉంది కానీ దత్తుడు ఎక్కడా కనబడలేదు. అయితే ఇగో ఈ షాప్ ఆయన్ని అడిగితే ఈయన చెప్పాడనమాట, సార్ ఇలా కాదు, ఇగో ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లో ముందుకెళ్ళి రావి చెట్టు పక్క నుంచి తిరగండి, మీకు దత్తాత్రేయులు కనబడతారు అని అన్నాడు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు లేనట్టున్నారు. అందుకే అన్నాను ఇందాక, శ్రీగురుడిని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ ఆయన మన దగ్గరికి రాడు. ఎందుకంటే మనకు ఆయన అవసరం ఉంది కానీ ఆయనకు మన అవసరం లేదు. రామ్ దత్తాత్రేయాయ నమః. రావి చెట్టుకు వచ్చాము. ఇక్కడ 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 ఇట్లా ఉంది, అక్కడి నుంచి లేదు, అది డెడ్ ఎండ్. అది ఇక్కడి నుంచే ఉంది. గుడి ఇక్కడి నుంచి కనబడుతుంది కదా. ఒక సనాతన ఆలయం లాగా ఉంది. కనీసం 200-300 ఏళ్ళు ఉండుండొచ్చు. ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకులు అనుకుంటా. శ్రీ గురుదేవ దత్త. ఇది సనాతన ఆలయం. దీని వాలకం చూస్తే ఇప్పుడున్న పరిస్థితి, ఇది కనీసం ఎంత లేదన్నా ఒక 200 సంవత్సరాల పురాతనం అయితే అయి ఉండాలి. కొన్ని పునరుద్ధరణ పనులు అయితే జరిగినాయి. ఒక యోగి యొక్క శిలా విగ్రహం ఉంది. వీరు ఎవరండి? ఆయన ఒక యోగి. పేరు ఏమన్నా ఉందా? వీరానంద యోగి స్వామివారు. ఇక్కడ తపస్సు చేసుకున్నారా వీరు? తపస్సు చేసిండు, ఇదంతా నిర్మించుకున్నాడు ఆయన్నే. అయితే వీరు దత్తభక్తులు అయి ఉంటారు. అందుకే దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం ఇక్కడ ఉంది.
ఆయన అప్పట్లో యజ్ఞము రోజు అన్నదానము ఆహా, ఇదంతా నడిపించు అప్పట్లో ఓహోహో, 60-70 ఏళ్ళ నాడు. 60-70 ఏళ్ల క్రితం. ఓకే. రాత్రి 60 ఏళ్ళు దాటిపోయి కానీ అప్పట్లో చాలా సాగించారు. ఆహా. 70 ఏళ్ళు పైన అంటున్నారు. శ్రీ దత్తాత్రేయ ఉన్నారు స్వామివారు ఉన్నారు ఇక్కడ. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్. ద్రాం దత్తాత్రేయాయ నమః. రేపు దత్త పౌర్ణమి. మొత్తానికి స్వామివారిని దొరకబట్టుకున్నాం. మీ అదృష్టం ఆ దేవుడు సంకల్పం ఉన్నప్పుడు అయ్యా అయ్యా మీ నామధేయం? రామస్వామి. రామస్వామి, వెంకటరామస్వామి గారు. ఒకప్పుడు కీర్తివల్లభ గారు దీని గురించే తెలియజేసింది. ఇవాళ మన అదృష్టం కొద్దీ స్వామివారి దర్శనం ఇచ్చారు. దత్తానుగ్రహం. అయ్యా ధూపదీప నైవేద్యాలకు ఎలా చేస్తున్నారు? నిత్యం నైవేద్యం చేస్తూనే ఉంటాం. నిత్యం అంటే మరి ఇద్దరు దానికి కావలసిన ద్రవ్యం ఎవరిస్తున్నారు? ఏరు మేమే చేస్తుంటాం. తీసుకొచ్చి మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ అన్నదాన సత్రంలో ఉంటాం. అన్నదాన సత్రంలో ఉండి స్వామివారి సేవలో ఉన్నారు. చాలా అదృష్టవంతులు మీరు. అంటే స్వామివారి సేవ అందరికీ లభ్యమయ్యేది కాదు. పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ జన్మలో స్వామివారి పాదాలపై తదేక దృష్టి భక్తి ఉండాలి. నిత్యం దేవునికి అభిషేకం చేసుకున్న ఆ నీళ్ళే తీర్థమిస్తారు. సరే, చాలా అదృష్టవంతులు. మాకు కూడా అదృష్టం కలిగిస్తున్నారు. నేను స్వామివారి సేవకి కొంత ద్రవ్యం సమర్పిస్తాను. వారికి నిత్యం దీపం ఉండేటట్టు కాస్త నైవేద్యం ఉండేటట్టు చూడండి. అలాగే మీ నంబర్ కూడా ఇస్తే నేను దానికి ఎంతో కొంత పంపిస్తూ ఉంటాను. దానికి ఫోన్పే కానీ ఏమన్నా ఉన్నాయా? అవి మీరు ఒక్కసారి ఇందులో చెప్పండి. మీ ఫోన్ నంబరు? 9502418561. మీ పేరు? కేవీ రామారావు అని వస్తుంది. కేవీ రామారావు గారు. మీరు ఇక్కడే ఉంటారా? ప్రస్తుతానికే ఉంటారా? అన్నదాన సత్రం 12 ఏళ్ళ నుంచి నడుపుతున్నామండి. అవునా? మీరు నేను ఇక్కడ ఉంటా. ఒక్కోసారి అర్చకులు ఎవరన్నా వాళ్ళు లేనప్పుడు నన్ను పురమాయిస్తారు. నేను మెయిన్ అన్నదానం కార్యక్రమం అది సేవ చేసుకుంటూ తదుపరి కార్యక్రమం చెప్పినప్పుడు. మరి ఇక్కడ నిత్యం ఉండే అర్చకులు ఎవరు? ఎవరు ఎక్కువ రారు కాబట్టి నాకే పురమాయిస్తున్నారు. ఈ సంవత్సరాల నుంచి కూడా నాకే ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నారు? నేను 12 ఏళ్ళ నుంచి. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. ఉంటారు స్వామివారి సేవలో. ఆ దేవుడు ఆజ్ఞ ఉన్నంత తప్పదు కదా. మనం వద్దనుకున్నా కూడా ఆయన చేసే సంకల్పం ఉన్నప్పుడు మనం వద్దనుకున్నా ఆడదు. అందుకే ఏ టైం అయినా కానీ ముందు దేవుడు వెలిగించుకొని నేను తీర్థం తీసుకునేది. ముందుగా అసలు వారి సేవ వద్దనుకోవద్దు దయచేసి. అనుకునే పనే లేదు. రేపటికి నేను రేపు దత్త జయంతి. నేను కొన్ని డబ్బులు ఇస్తాను. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎంతోమంది వేలల్లో దత్తభక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూస్తారు. మీరు రేపు స్వామివారికి ప్రత్యేకంగా అలంకారం చేసి నాకు వీడియో ఫోటో 2 పంపించండి. స్వామివారి అభిషేకము అలాగే ఫోటో వీడియో నాకు పంపించండి కొద్దిగా. మర్చిపోరు కదా. మళ్ళీ నేను అటు వెళ్ళంగానే మీరు ఏం లేదు, మేమంతా దత్తుడి పాద ధూళి లాంటి వాళ్ళం. ఆయన కరుణిస్తే చాలని మా తాపత్రయం. అందుకని వారికి మేమేదో ఇస్తున్నామని కాదండి, వారు మమ్మల్ని మాకు ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించిందే తిరిగి వారికి సమర్పించి సంతోషపడే వాళ్ళం అంతే. అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి రేపు ఎందుకంటే చాలా పవిత్రమైన రోజు రేపు. కాబట్టి రేపు దోవతి అవి ఇక్కడ దొరుకుతాయా? స్వామివారికి వస్త్రాలు కట్టించడానికి, నూతన వస్త్రాలు కట్టించడానికి షాద్ నగర్ పోవాల్సిందే.
రేపు వేరే భక్తులు ఇస్తానన్నారు. మీరు ఒకవేళ ఇస్తే సరే, లేకపోతే నేను ద్రవ్యం ఇస్తాను, మీరు తెచ్చైనా స్వామివారికి అలంకారం చేయండి దయచేసి. స్వామివారి సేవలో లోటు చేయకండి. నేను మీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. నేను నెలకు ఒక్కసారో 2 సార్లు వచ్చిపోతూ ఉంటాను, ఎందుకంటే నేను బెంగళూరు ఎక్కువ తిరుగుతూ ఉంటాను, కర్ణాటక. ఈసారి ఇప్పుడు తెలిసింది కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాను నేను. అది నేను ఫోన్ చేస్తాను. నేను ఫోన్ తప్పకుండా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇవి ఒక 1116 ఉన్నాయి. స్వామివారికి రేపు దత్త జయంతి సందర్భంగా మీరు పూజా ద్రవ్యాలకి, అభిషేకాలకి, అలంకారానికి వాడండి. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను పంపిస్తూ ఉంటాను నెల నెల. అలాగే మిగతా దత్త భక్తులను కూడా నేను వేడుకుంటాను. ఈ ఆలయం నిర్వహణకి, స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యాలకి లోటు కలగకుండా చూసుకోమని. నేను బెంగళూరు ప్రతినిత్యం వెళ్ళి వస్తూ ఉంటాను కనుక నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నెలలో ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. స్వామివారికి మటుకు ఏ లోటు లేకుండా చూడండి. నేను కోరుకునేది అదొకటి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఈ ఆలయం ఎక్కడుంది, దొరుకుతుందా దొరకదా, రేపేమో దత్త పౌర్ణమి, ఇంటికి వెళ్ళి ఇంకా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ దొరికితే ఆలయం ఏ స్థితిలో ఉంది, ఎందుకంటే 10 ఏళ్ల క్రితం కీర్తి వల్లభ గారు పెట్టిన వీడియో అది. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, దత్తుడిని ఎలా చూడవలసి వస్తుందో ఏమో, ఎన్నో ప్రశ్నలు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా దత్తుడు పూజలు అందుకుంటున్నాడు, భక్తులు రావచ్చు అని ఒక మంచి భావనతోటి తిరిగి ఇంటికి బయలుదేరాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అవకాశం చూసుకొని మీరు కూడా రండి. నేను గూగుల్ లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మళ్ళీ కలుద్దాం రేపు. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.